విడిగా కూడా ఏమవుతుందంటే ఈ సెట్స్ అండ్ డిక్షనరీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు కనుక ఒక పవర్ బి డెవలపర్గా కానీ డేటా అనలిటిక్స్గా కానీ బిగ్ డేటాలో కానీ డీల్ చేయాలి అంటే పైథాన్లో ఉన్న డిక్షనరీస్ని ఎక్కువగా ఏం చేస్తారంటే డేటాను స్టోర్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. అందుకోసం మనం నెక్స్ట్ నేర్చుకునే టూల్ అనేది ఏదైతే ఉందో అది ఒక వర్సటైల్ లాంగ్వేజ్ లాంటి టూల్స్ అనమాట ఇవి. అందుకని మీరు ఈ టూల్స్ నేర్చుకునేటప్పుడు ఎవ్వరు కూడా ఏం చేస్తారంటే ప్రాక్టీస్ అనేది మిస్ కాకుండా రెగ్యులర్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ప్రతిరోజు కూడా మీ అటెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే దాంట్లో మనం లాస్ట్ సెషన్లో ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒకసారి రీక్యాప్ అనేది చేద్దాం. మళ్ళీ అగైన్ రిపీట్ అనేది నేను చేయను. సో మనం లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే సెట్స్ అంటే ఏంటి, సెట్స్ గురించి నేర్చుకున్నాం. అలానే సెట్స్లో ఉన్న కొన్ని ఆపరేషన్స్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఏం ఆపరేషన్స్ నేర్చుకున్నాము, ఎడిషన్ అంటే యాడింగ్ అంటే ఏదైనా ఒక వాల్యూని సెట్కి యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారనేది మనం నేర్చుకున్నాం. అలానే మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నాము, అలానే ఇంకొకటి ఏం చేసాం, మల్టిపుల్ వాల్యూస్ని ఒక సెట్కి యాడ్ చేయాలంటే ఏం చేస్తామంటే అప్డేట్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తామంటే ఎలా యాడ్ చేస్తామనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే ఇంకా ఏం నేర్చుకున్నాము, అలానే ఇంకేం నేర్చుకున్నాం మనం, అలానే ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే ఏదైనా ఒక సెట్ కనుక ఉందంటే ఆ సెట్లో ఏదైనా ఒక వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని అన్మ్యూట్ కనుక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పాప్ అనే ఒక ఆపరేషన్ని అప్లై చేస్తామనేసి మనం నేర్చుకున్నాం. అలానే పాప్ అంటే ఏంటంటే మనం తీసుకున్న సెట్ ఏదన్నా ఉందనుకో ఆ సెట్లో ఏదో ఒక వాల్యూని ఏం చేస్తామంటే ర్యాండమ్గా రిమూవ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఈ పాప్ అనే ఆపరేషన్ని రెగ్యులర్గా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అప్లై చేస్తూ ఉంటారు అనేది నేర్చుకున్నాం. అలానే మనం ఇప్పుడు ఏం చేసాము, ఇంకొకటి ఆపరేషన్ కూడా నేర్చుకున్నాం. ఇంకొక ఆపరేషన్ ఉంది, రిమూవ్ అనే ఒక ఆపరేషన్ గురించి నేర్చుకున్నాం. రిమూవ్ అంటే ఏంది, మనం ఒక సెట్ కనుక ఫామ్ చేసుకుంటే ఆ సెట్లో ఏదైనా ఒక వాల్యూని ఏదైనా మనకు సెలెక్ట్ చేసుకున్న వాల్యూని కనుక రిమూవ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే రిమూవ్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో ఒక క్లాస్ సహాయంతో ఏం చేస్తామంటే మనం తీసేయచ్చు అని చెప్పుకున్నాం. అలానే ఇంకో క్లాస్ ఏం నేర్చుకున్నాం, ఇంకొక ఆపరేషను క్లియర్ అంటే మనం ఏదైతే సెట్ క్లియర్ చేసామో ఆ సెట్లో ఉన్న ఆల్ ద డేటా మొత్తాన్ని కూడా మనం క్లియర్ చేయాలంటే ఎలా క్లియర్ చేయవచ్చు అనేది ఈ 5 ఆపరేషన్స్ని పైథాన్లో వాడే 5 ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆపరేషన్స్ అన్నిటిని గురించి మనం ఏం చేసామంటే ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది. అవన్నీ మనం డీటెయిల్డ్గా నేర్చుకున్నాం కాబట్టి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే వీటన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఈ 5 ఆపరేటర్స్ని ఒకసారి అప్లై చేసి వచ్చేద్దాం. ఓకే. సో లెట్స్ గో టు అవర్ ఫోర్త్ ప్లే. మనం ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే సెట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఓకే, సెట్ అంటే ఏమని నేర్చుకున్నాం, సెట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అని చెప్పారు. ఈ సెట్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, ఏవైనా మనం ఏవైతే వాల్యూస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూస్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఒక ఫ్లవర్ బ్రేసెస్ అంటారు. బ్రేస్ అని పిలుస్తారు, ఏది పిలిచినా ఒకటే. ఏదైనా మనం స్టోర్ చేసే వాల్యూని ఫ్లవర్ బ్రేసెస్ లోపల కనుక క్రియేట్ చేసామంటే దాన్ని ఏమంటారంటే సెట్ అని పిలుస్తారు అనేసి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఓకేనా, అంటే దీన్ని సెట్ అంటారని నేర్చుకున్నాం. ఓకేనా, ఎప్పుడైనా సరే ఒక సెట్ని కనుక క్రియేట్ చేసామనుకో ఆ సెట్ని స్టోర్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుని ఆ వేరియబుల్లో మనం ఏం చేస్తామంటే స్టోర్ చేసుకుంటామని చెప్పాం. అలానే ఎప్పుడైనా సరే ఒక సెట్ కనుక మనం క్రియేట్ చేసేసామనుకో ఆ సెట్ లోపల వాల్యూస్ అన్నీ కూడా ఒకే డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ అన్నిటిని కూడా ఇచ్చామనుకో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే పైథాన్ అనేది ఆ వాల్యూస్ మొత్తాన్ని కూడా ఎలా చేస్తుందని చెప్పింది, ఒక ఆర్డర్డ్ వేలో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే ఒకే వాల్యూని మల్టిపుల్ టైమ్స్ ఒక సెట్ లోపల కనుక స్టోర్ చేసామనుకో కానీ అది ఏం చేస్తుంది, వేరియబుల్ లోపల స్టోర్ చేసుకునేటప్పుడు అది ఎలా స్టోర్ చేస్తుంది పైథాన్ని, ఒక వాల్యూని ఒకసారి మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అనేది కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఓకేనా, అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక సెట్ లోపల మల్టిపుల్ ఆపరేషన్స్ గురించి ఈ సెషన్లో నేర్చుకున్నాం. అట్లా మనం లాస్ట్ సెషన్లో ఏ ఆపరేషన్స్ చూసామో వాటన్నిటి గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక సెట్ ఉంది, ఆ సెట్ లోపల వాల్యూస్ ఏమేమి ఉన్నాయంటే 1, 3, 5, 6 అనే ఇంటీజర్ వాల్యూస్తో నా దగ్గర ఒక సెట్ అనేది ఉంది. ఆ సెట్ లోపలికి నేను ఏం చేశానంటే ఒక నెంబర్ 2 అనే ఒక నెంబర్ని తీసుకొచ్చి యాడ్ చేద్దాం అనుకున్నాను, ఇంటీజర్ నెంబర్ని. ఆ నెంబర్ని యాడ్ చేయాలంటే ఎలా చేస్తామనే దాని గురించి ఇప్పుడు చూస్తున్నాను. ఎలా యాడ్ చేస్తాము,
ఏదైనా ఒక సెట్ కనుక క్రియేట్ చేస్తే ఆ సెట్ లోపలికి ఏదైనా ఒక నాన్ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఏదైనా ఒక వాల్యూ నేను ఏం చేస్తానంటే సెట్ లోపలికి కనుక యాడ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక రూల్ ద్వారా చేయొచ్చు అనమాట ఒక ఆపరేషన్. ఎలా అంటే ఫస్ట్ సెట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే దానికి సింటాక్స్ ఉందన్నమాట. సెట్ నేమ్ చెప్పి దాని తర్వాత ఏం చేయాలంటే కమాండ్ చెప్పాలన్నమాట కీవర్డ్. ఏంటిది యాడ్ చేయాలంటే యాడ్ అని చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి ఏ ఇంటీజర్ వాల్యూని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నెంబర్ అనేది ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకోని అప్పుడు ఏమైందంటే మనం ఏదైతే చెప్పామో రౌండ్ బ్రేసెస్లో ఆ చెప్పిన నెంబర్ అనేది ఏమైందంటే సెట్ లోపలికి వెళ్ళేసి స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక సెట్ లోపలికి ఏదైనా ఒక న్యూ వాల్యూని కనుక యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారు అనేది కూడా నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే. అలాగే మనం మరొక కంటెంట్ని కూడా నేర్చుకున్నాం. మరొక కంటెంట్ ఏం నేర్చుకున్నానంటే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. నేను సెట్ తీసుకున్నాను. నా సెట్లో వాల్యూస్ ఏమున్నాయి 1, 3, 5, 6 అనే డేటాతో నాకు ఒక సెట్ ఉంది. ఆ సెట్లో నేను ఏం చేద్దామంటే ఒకేసారి ఒక వాల్యూ కాకుండా మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేద్దాం అనుకున్నాను. అలా ఒకేసారి ఒక సెట్ లోపల మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తామంటే సెట్స్ లోపల ఒక ఆపరేషన్ ఉందన్నమాట. ఏంటిదంటే అప్డేట్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఒక సెట్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ వాల్యూస్ని కూడా ఒకేసారి ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేయొచ్చు అనమాట. అలా స్టోర్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏంటిది అంటే ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టి తర్వాత మనం ఏం చేయాలి అప్డేట్ అనే కీవర్డ్ చెప్పేసి తర్వాత ఏం చేయాలి రౌండ్ బ్రేసెస్ తీసుకొని రౌండ్ బ్రేసెస్ని ఏమని పిలుస్తారన్నాను పారాంథసిస్ అంటారు. అంటే రౌండ్ బ్రేసెస్ అని చెప్పుకోండి. రౌండ్ బ్రేసెస్ తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో నువ్వు ఏవైతే వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నావో వాటికి రిలేటెడ్ కంటెంట్ని చేయాలన్నమాట. 2 అనే ఒక వాల్యూ ఇద్దాం అనుకున్నాం. అలానే వేరేది కూడా ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి కామా పెట్టేసి వేరేది ఏమి ఇద్దాం అనుకుంటున్నాం 9 అనే నెంబర్ని కూడా స్టోర్ చేద్దాం అనుకున్నాం. అందుకని 2, 9 అని చెప్పేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది చూడు. అప్పుడు నాకేమైంది 2 అనే ఇంటీజర్ వాల్యూ అలానే 9 అనే ఇంటీజర్ వాల్యూ కూడా ఏమైందంటే సెట్ లోపల ఒకేసారి స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. అంటే ఈ ఆపరేషన్ కూడా మనకు బాగా వచ్చేసింది. అంటే ఒక సెట్ లోపల మల్టిపుల్ వాల్యూస్ని కనుక మనం స్టోర్ చేయాలి అంటే ఎలా చేస్తారంటే ఇలా అప్డేట్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక సెట్ లోపల ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ వాల్యూస్ని కూడా ఏం చేయొచ్చు అంటే యాడ్ చేయవచ్చు అనేది నేర్చుకున్నాం. ఓకేనా. అలాగే ఇప్పుడు నేను ఏం చేద్దామంటే అప్డేట్ అయిపోయింది కదా. తర్వాత ఏ ఆపరేషన్ గురించి చూద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఆపరేషన్ ఏంది మనం నేర్చుకున్నట్లు పాప్ అంటే ఏమని చెప్తున్నాము మనం ఏదైనా ఒక సెట్ని కనుక క్రియేట్ చేస్తే ఆ సెట్ లోపల ఏదైతే ఉందో ఒక సెట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ సెట్లో ఏదైనా ఒక ర్యాండమ్గా ఒక వాల్యూని మనం డిలీట్ అంటే దట్ మీన్స్ రిమూవ్ అనేది చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెట్స్ లోపల ఒక కంటెంట్ ఉందన్నమాట. ఒక ఆపరేటర్ ఉందన్నమాట. ఏంటిదంటే పాప్ అనే ఒక ఆపరేషన్ సాయంతో ఏం చేయొచ్చు అంటే సెట్ లోపల లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా రిమూవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలంటే ఎలా చేస్తారనేది చూద్దాం. అలా చేయాలంటే సింటాక్స్ ఏంది సెట్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి తర్వాత మనం ఏం చేయాలి పాప్ అని కీవర్డ్ పెట్టి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టాలన్నమాట. పెట్టేసి కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైందో చూడండి. అప్పుడు ఏమైంది మనం ఏదైతే సెట్ క్రియేట్ చేసుకున్నామో ఆ సెట్ లోపల ఏమైంది లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఏమైందంటే మ్యూట్ అయిపోవడం. అంటే దట్ మీన్స్ అది ఏమైపోయింది రిమూవ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో కూడా ఎవరికైనా సరే డౌట్ ఉందా? అలానే ఇంకొక కంటెంట్ గురించి ఓకే. అలానే మనం ఇంకొక ఆపరేషన్ ఏం నేర్చుకున్నాము సెట్స్ లోపల ఏ ఆపరేషన్ గురించి నేర్చుకున్నాం 4th ఆపరేషన్ రిమూవ్ అనే ఒక ఆపరేషన్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. రిమూవ్ అనే ఆపరేషన్ ఎలా చేస్తామని చెప్పుకున్నాము. రిమూవ్ అంటే నా దగ్గర ఒక సెట్ ఉందన్నమాట. ఆ సెట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక సెట్ ఉంది. ఆ సెట్లో ఏమేమి ఉన్నాయంటే 1, 3, 5, 6 అనే ఇంటీజర్ వాల్యూస్తో నా దగ్గర ఒక సెట్ అనేది క్రియేట్ అయ్యింది. దాంట్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 5 అనే ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే డిలీట్ చేద్దాం అనుకున్నాను సెట్లో నుండి. అలా డిలీట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సెట్స్లో ఒక ఆపరేషన్ సహాయంతో చేయొచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే రిమూవ్ ఆపరేషన్ అంటాం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సెట్ కనుక క్రియేట్ అయ్యి ఉంటే ఆ సెట్ లోపల ఏదైనా ఒక వాల్యూ సెలెక్టెడ్గా ఉన్న ఒక వాల్యూని కనుక మనం డిలీట్ చేయాలంటే ఏం చేస్తారంటే రిమూవ్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే సెట్ లోపల డిలీట్ చేయొచ్చు.
అలా చేయాలంటే దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిదంటే సెట్ నేమ్ చెప్పి తర్వాత డాట్ పెట్టేసి తర్వాత ఏం చేయాలంటే రిమూవ్ అనే కీవర్డ్ చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ ఇచ్చి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే ఏ వాల్యూనైతే మనం రిమూవ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ మెన్షన్ చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే సెట్ లోపల మనకి ఏమైందంటే పర్టికులర్ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ వాల్యూ అనేది ఏమైందంటే రిమూవ్ అవ్వడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఓకే, ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే, అలానే మనం నెక్స్ట్ ఆపరేషన్ గురించి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి? క్లియర్. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, నేను ఒక సెట్ని క్రియేట్ చేసుకున్నాను కదా, ఏ వాల్యూస్తో క్రియేట్ చేసుకున్నాను, 1, 3, 5, 6 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే ఒక సెట్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ సెట్ మొత్తాన్ని నేను ఏం చేద్దాం అనుకున్నా, ఆ సెట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా ఒకేసారి తీసేద్దాం అనుకున్నాను, రిమూవ్ చేద్దాం అనుకున్నాను. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తారు క్లియర్ అనే ఒక క్లాస్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే అన్నిటిని కూడా తీసేయచ్చు. అలా చేయాలంటే సింటాక్ ఏంటిది నాన్న వసంత? ఏంటిది? వెరీ గుడ్. తర్వాత క్లియర్ అనే కీవర్డ్ చెప్పి తర్వాత రౌండ్ బ్రేసెస్ తీసుకుని దాంట్లో ఏమి ఇవ్వవసరం లేదన్నమాట. ఏమి ఇవ్వకుండా ప్లే అరౌండ్ చేసి చూసాము మనకి ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న ఒక సెట్ లోపల ఉన్న ఆల్ ద డేటా మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. అప్పుడు అవుట్పుట్ అనేది నాకు ఏమొస్తుందంటే ఒక ఇంటి సెట్ అనేది రావడం జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే సెట్స్ అనేది క్రియేట్ చేస్తే ఆ సెట్స్ లోపల ఏం చేస్తారంటే ఈ 5 ఆపరేషన్స్ సహాయంతో ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే సెట్స్ లోపల ఏం చేస్తారంటే డేటాని యాడ్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, టోటల్ డేటాని క్లియర్ చేయడం కానీ, ఈ థింగ్స్ అన్నీ కూడా ఏం చేస్తారంటే ఇలా చేస్తారు. రెగ్యులర్గా చేసే టాస్క్లు అనమాట ఇవి. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉన్నాయి? ఓకే, అలానే మా అబ్బాయి సతీష్ ఏం చెప్పాడంటే ఈ ఆపరేషన్తో పాటు ఇంకోవి కూడా నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడంటే ఇంకా కొన్ని నేర్చుకున్నాను అనమాట. ఏంటిదంటే లోపల డేటా మనం చూడాలి అంటే కొన్ని చూసుకున్నాను. ఏంటిది సెట్ మెథడ్స్ అంటారు కదా, సెట్ మెథడ్స్ని కూడా మనోడు ఏంటంటే బోల్డ్ అని సెట్ మెథడ్స్ని కూడా ఏం చేశాడంటే మనోడు లాస్ట్ సెషన్స్లో నేర్చుకున్నాడు. వాటిలో మనం ఏం చేస్తామంటే ఒక 5 to 6 మెథడ్స్ అనేవి లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. వాటితో పాటు ఇంకా 2-3 ఉన్నాయి అనమాట. వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో నోట్ చేసేసుకున్నాం. అలానే ఈ సెట్స్ లోపల మిగిలిపోయిన రిమైనింగ్ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లోనే కంప్లీట్ చేయడం అనేది జరిగిపోతుంది అనమాట. టుమారో సెషన్ నుండి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనం పైథాన్లో ఉన్న నెక్స్ట్ ఇన్బిల్ట్ ఫీచర్ ఏంటి? డిక్షనరీస్ అనే దానికి వెళ్ళిపోతాం. ఓకే, దాంట్లో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ కంటెంట్ ఏం నేర్చుకున్నాము? యూనియన్ అనే ఒక ఆపరేషన్ నేర్చుకున్నాం. యూనియన్ అనేది ఆపరేషన్ కాదనమాట. యూనియన్ అనేది సెట్ మెథడ్ అనమాట. అంటే ఒక సెట్ మెథడ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారనేది చూద్దాం. మెథడ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారో నాకు తెలుసుకునే ముందర మీకు ఇంతకు ముందు నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను అనమాట. ఏంటిది? రిలేషనల్ ఆపరేటర్స్ అన్నాను. రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తారు? వాట్ దే డూ ఆన్ రిలేషనల్ ఆపరేటర్స్. ఏనా వసంత? రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తారు? మీరందరూ విన్నారు కదా. ఏమ్మా హరివందన, రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి? వసంత, ఈజ్ ఇట్ ఆడబుల్? డూ యూ హ్యావ్ ఎనీ వే? ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మనం లాస్ట్ సెషన్ నేర్చుకున్నాం. మా అబ్బాయి చెప్పాడనమాట, సతీష్ అనే అబ్బాయి ఏం చెప్పాడంటే ఏవైనా కొన్ని నెంబర్స్ ఉంటాయి కదా సార్, ఆ నెంబర్స్ని కంపేర్ చేయాలి అంటే మనం వేటిని వాడతారంటే రిలేషనల్ ఆపరేటర్స్ వాడతారు సార్ అని చెప్పాడు. నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి, ఒకటి 6, ఒకటి 5. ఈ రెండింటిలో ఏది పెద్దది ఏది చిన్నదో కాదు. ఈ రెండింటిలో ఏది పెద్దదో ఏది చిన్నదో నేను చెప్పాలి అనుకున్నాను. అలా చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారు? రిలేషనల్ ఆపరేటర్స్ని ఉపయోగించి ఏం చేస్తారంటే ఆ రెండింటిలో మనం ఏం చేయొచ్చు అంటే ఒక 2 వాల్యూస్ని కనుక మనం కంపేర్ చేయాలి అనుకో, అలా కంపేర్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్ సహాయంతో చెప్తాం అనమాట. ఇలా ఈ 2 నెంబర్స్ ముందర ఒక రిలేషనల్ ఆపరేటర్ గ్రేటర్ దాన్ అని పెట్టాను. దాని మీనింగ్ ఏంటి? 6 అనేది పెద్దది అని చెప్తుంది, 5 అనేది ఏం చెబుతుంది? చిన్నది అని చెబుతుందా లేదా? అంటే 2 వాల్యూస్ని మనం కంపేర్ చేయడానికి ఏం చేస్తారంటే రిలేషనల్ ఆపరేటర్స్ని వాడతాం సార్ అనేసి మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం కదా. ఎవరికన్నా డౌట్ ఉందా? అంటే 2 వాల్యూస్ని మనం కంపేర్ చేయాలంటే ఏం చేస్తారంటే రిలేషనల్ ఆపరేటర్స్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తామన్నమాట. అలానే 2 సెట్ వాల్యూస్ అనమాట. 2 సెట్స్ని అంటే
సెట్స్ని ఏం చేస్తున్నా అంటే కంపేర్ చేయాలనుకున్నాం. కంపేరింగ్ 2 సెట్ వాల్యూస్ అంటే 2 సెట్ వాల్యూస్ని నేనేం చేద్దాం అనుకున్నా అంటే కంపేర్ చేయాలి అనుకున్నాను. అంటే నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 సెట్స్ని నేనేం చేద్దాం అనుకున్నా అంటే అట్లీస్ట్ మినిమం 2 సెట్స్ని మనం కంపేర్ చేయాలి అంటే అలా కంపేర్ చేయడం కోసం మనం పైథాన్లో ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని నేర్చుకుంటాం. దాన్ని ఏమంటారంటే సెట్ మెథడ్స్ అంటారు. అంటే సెట్ మెథడ్స్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే 2 సెట్స్ని కంపేర్ చేసేసి వాటిలో ఉన్న డేటాని మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ట్రాక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అప్టైనింగ్ అనేది పొందొచ్చు అనమాట. అంటే 2 సెట్స్ని కంపేర్ చేయడం ద్వారా దాని రిజల్ట్ ఎంత వస్తుంది, ఏంది, ఏ వాల్యూని ఎట్లా తెచ్చుకోవాలనేది చేయాలి అంటే ఏం చేస్తారంటే కొన్ని సెట్ మెథడ్స్ని ఉపయోగించడం ద్వారా ఏం చేస్తారంటే మనకు కావాల్సిన డేటాని తెచ్చుకోవడం అనేది చేస్తారన్నమాట. వాటిలో ఒక్కొక్క దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాం. లాస్ట్ సెషన్లో ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం సెట్ మెథడ్స్లో? ఒకటేంది యూనియన్ అనే ఒక సెట్ మెథడ్ గురించి చెప్పాను. అలానే ఇంకొకటి ఏం చెప్పాను, ఇంకొక మెథడ్ ఏం చెప్పాను, ఇంకొక మెథడ్ ఇంటర్సెక్షన్ అనే మరొక సెట్ మెథడ్ గురించి కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం కదా. ఎవరికైనా డౌట్ ఉందా? ఇంటర్సెక్షన్ ఇంకా ఇంకేం నేర్చుకున్నాం వసంత, ఇంకేమేమి నేర్చుకున్నాం? ఇంకేం నేర్చుకున్నాం? ఇంటర్సెక్షన్ కాకుండా ఇంకేం నేర్చుకున్నాం? సతీష్, ఇంకేం నేర్చుకున్నాం? డిఫరెన్స్. యా, డిఫరెన్స్ అనే మరొక సెట్ మెథడ్ గురించి నేర్చుకున్నాం. అలానే ఇంకొకటి ఏం నేర్చుకున్నాం? డిఫరెంట్ రాస్తున్నాను. ఇంకొకటి ఏం నేర్చుకున్నాం? ఇంకొకటి సిమెట్రిక్ డిఫరెన్స్ అనే దాని గురించి కూడా నేర్చుకున్నాం. ఇంకా చెప్పాలి మీరు. సబ్సెట్. ఇంకొకటి సబ్సెట్ అనేది నేర్చుకున్నాం. ఇంకొకటి కూడా నేర్చుకున్నాం. సూపర్ సూపర్ సెట్ అనేది కూడా నేర్చుకున్నాం. అంతేనే కదా. అంటే మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే ఒక ఒక 6 ఏం నేర్చుకున్నామంటే ఒక 6 ఏం నేర్చుకున్నాము, సెట్ మెథడ్స్ని కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిపోయింది. వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఒకసారి వన్ బై వన్ ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో నేర్చుకోవడం అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకేనా. ఇంకా వాటితో పాటు ఇంకొకటి కూడా ఉందన్నమాట. ఇంకొకటి డిస్జాయింట్ అనేది ఇంకొక మెథడ్ ఉంది. అది కూడా ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో నేర్చేసుకుందాం. ఇంకొకటి ఏం నేర్చుకున్నాం అంటే డిస్జాయింట్ అంటారు. ఈ 7 సెట్ మెథడ్స్ గురించి మనం ఏం చేయాలంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలంటే ఈ 7 గురించి బాగా తెలిసి ఉండాలన్నమాట. ఈ 7 మెథడ్స్ తెలియకుండా మనం సెట్స్తో ఎప్పుడు కూడా డీల్ చేయలేమన్నమాట. అందుకని ఆ 7 మెథడ్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ని కంప్లీట్ చేసేద్దాం. అలానే ఒక 2 ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. వాటిని కూడా ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో నేర్చేసేసుకుందాం. ఓకే. వాటిలో మొదటి గురించి చూసేసాం. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? యూనియన్ అంటే ఏంటి? యూనియన్ అంటే ఏంటి? యూనియన్ అంటే ఏంది? ఏనా సతీష్? 2 సెట్స్ లో అన్ని కంబైన్ చేసి రాయడం సార్. ఇప్పుడు మన సెట్ మెథడ్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఏవైనా ఒక సెట్స్ని కంపేర్ చేయడం. అంటే నా దగ్గర ఏముందంటే ఒక సెట్ ఉందన్నమాట. ఏముంది, ఒక సెట్లో వాల్యూస్ తీసుకుంటున్నాను నేను. ఏమని తీసుకున్నా అంటే 2, 4, 6, 8 అని నేను ఏం చేశానంటే కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. అలానే మరొక సెట్ బి సెట్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నా అంటే 1, 2, 3 అని తీసుకున్నాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే 1, 2, 3 అని 2 సెట్స్ ఉన్నాయి. ఈ 2 సెట్స్ నేను ఏం చేస్తున్నాను అంటే కంపేర్ చేస్తున్నాను. అలా కంపేర్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెట్ మెథడ్స్ని సహాయంతో ఏ టైప్ ఆఫ్ కంపారిజన్ చేయాలి అనే దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న 7 సెట్ మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని అప్లై చేసేసి మనం ఏం చేస్తామంటే డేటాని అప్లై చేసుకోవడం అనేది చేస్తాం. దాంట్లో యూనియన్ అనే మెథడ్ని ఎప్పుడు వాడతామంటే ఇప్పుడు నేను ఏం చేశాను, నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. ఏ అని ఒక సెట్, బి అని ఒక సెట్. ఈ రెండింటిని కంబైన్ చేసుకున్నప్పుడు ఆ రెండిటిలో ఉన్న ఆల్ ద డేటా అంటే 2 సెట్స్లో ఉన్న ఒరిజినల్ డేటాని మాత్రమే మనం ఏం చేయాలనుకున్నాం అంటే, ఒరిజినల్ అంటే మీకు తెలుసు కదా,
ఒరిజినల్ అంటే మీకు తెలుసు కదా, ఒక నెంబర్ ఒకసారి మాత్రమే ఉందనుకో దాన్ని ఒరిజినల్ అంటారు. ఒక నెంబర్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిందనుకో దాన్ని ఏమంటారంటే దాంట్లో ఒకటి మాత్రమే ఒరిజినల్, రిమైనింగ్ మొత్తాన్ని ఏమంటారంటే డూప్లికేట్ అంటారని చెప్పుకున్నాం కదా. అంటే మనం ఏ సెట్స్ని అయితే కంపేర్ చేస్తున్నామో ఆ కంపేర్ చేసిన సెట్స్లో ఉన్న టోటల్ డేటాని మొత్తాన్ని కూడా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే యూనియన్ అనే ఒక సెట్ మెథడ్ సహాయంతో ఏం చేస్తారంటే డీల్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఎలా డీల్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి క్లియర్ అవుట్ చేసి వచ్చేద్దాం. ఓకే 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 రైట్ నౌ ఐ హ్యావ్ ఏ వన్ వేరియబుల్ ఏ ఈక్వల్ టు అని ఏముందంటే ఏ అనే ఒక వేరియబుల్ ఉంది. దాంట్లో ఏముందంటే ఒక సెట్ ఉందన్నమాట. ఏమేమి వాల్యూస్తో ఉంది, ఏం వాల్యూస్తో ఉంది 2, 4, 6, 8 అనే వాల్యూస్తో నా దగ్గర ఏముందంటే ఒక సెట్ ఉందన్నమాట. ఓకే అలానే మరొక సెట్ ఉందన్నమాట. బి అనే వేరియబుల్తో నాకు ఏముందంటే మరొక సెట్ ఉందన్నమాట. ఆ సెట్లో వాల్యూస్ ఏమంటే 1, 2, 3 అనే వాల్యూస్తో నాకేముందంటే మరొక సెట్ ఉందన్నమాట. ఓకే 2 సెట్స్ ఉన్నాయి. ఆ 2 సెట్స్లో నేను ఏం చేస్తానంటే మొదటి సెట్ రెండో సెట్ నేను కంపేర్ చేస్తాను. ఆ 2 సెట్స్లో ఉన్న ఆల్ ద డేటా అంటే 2 సెట్స్లో ఉన్న మొత్తం డేటాని నేను తెచ్చుకోవాలి అనుకున్నాను అనమాట. ఏ డేటా ఒరిజినల్ డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే 2 సెట్స్లో ఉన్న ఆల్ ద డేటా తెచ్చుకోవాలి అంటే ఒరిజినల్ డేటా మనం ఏం చేయాలంటే ఆపరేషన్స్ అనేవి చేయకూడదు. ఏం చేయాలి, మెథడ్స్ సహాయంతో తెచ్చుకోవాలి. ఆ మెథడ్స్లో ఏ మెథడ్ అంటే యూనియన్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ యూనియన్ అనే ఒక మెథడ్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏవైతే సెట్స్ క్రియేట్ చేసుకున్నామో ఆ సెట్స్లో ఉన్న ఆల్ ఒరిజినల్ డేటా మొత్తాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే యూనియన్ అనే ఒక సెట్ మెథడ్ని ఉపయోగించి తెచ్చుకోవచ్చు అన్నమాట. అలా చేయాలి అంటే దానికి సింటాక్స్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి తర్వాత ఫస్ట్ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ ఇచ్చేసి తర్వాత డాట్ పెట్టేసి తర్వాత యూనియన్ అనే కీవర్డ్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి సెకండ్ కంపేర్ చేయాల్సిన సెట్ని ఇవ్వాలన్నమాట. చేసినాక నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైంది అంటే 2 సెట్స్లో ఉన్న ఒరిజినల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా నాకు ఏమైందంటే ఒక ఆర్డర్డ్ వేలో ఏమైంది అంటే నాకు రావడం అనేది జరిగింది. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైతే డౌట్ ఉందో నో డౌట్ సార్. ఓకే. అలానే మా వసంత అనే అమ్మాయి మొన్న అడిగింది కదా, ఏమని అడిగింది, ఫస్ట్ ఏ కాకుండా బి పెట్టుకోండి సార్, తర్వాత ఏ పెట్టుకోండి సార్ ఏమైద్దని అడిగింది. అంటే మనం యూనియన్ అనే ఆపరేషన్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఏ పెట్టినా తర్వాత బి పెట్టినా ఎలా పెట్టినా ఏమైద్ది అంటే దెర్ ఈస్ నో ఇష్యూ అనమాట. అంటే మనకు వచ్చే అవుట్పుట్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదన్నమాట. యూనియన్ ఆపరేటర్ చేసేటప్పుడు మీరు ఎట్లా కావాలంటే అట్లా వాడుకున్నా కానీ ఒకటే అవుట్పుట్ రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా ఓకే. అలానే ఫస్ట్ సెట్ మెథడ్ గురించి మనం బాగా అర్థమైపోయింది. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రీక్యాప్ చేసేటప్పుడు సెకండ్ సెట్ మెథడ్ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఓకే సెకండ్ సెట్ మెథడ్ ఏంటి, ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి అనేది చూద్దాం. అంటే నా దగ్గర ఇవన్నీ సెట్ మెథడ్స్ అంటే ఏం చెప్పాను, డేటాని కంపేర్ చేయడం. అంటే నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి అనమాట. సెట్లో ఏమి అంటే 2, 4, 6, 8 అనే ఒక సెట్ ఉంది. ఇంకో సెట్ ఏముందంటే 1, 2, 3 అనే ఇంటీజర్ వాల్యూస్తో మరొక సెట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ 2 సెట్స్లో ఉన్న కామన్ అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంటర్సెక్షన్ అనే మెథడ్ నేర్చుకుంటున్నాం కదా. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. ఇంటర్సెక్షన్ అంటే ఏ సెట్ మెథడ్ అనేది చూస్తాం. 1 సెకండ్ ఇక్కడ వాల్యూ ఇచ్చేస్తున్నాను 1, 2, 3. అంటే ఇంటర్సెక్షన్ అంటే ఏంటి అంటే ఇంటర్సెక్షన్ అనే దాని గురించి చూస్తున్నాం. ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే ఒక 2 సెట్స్ని మనం కంపేర్ చేసాం. ఒక సెట్ ఏ అనే ఒక సెట్ బి అనే ఒక సెట్ కంపేర్ చేసాం. ఈ 2 సెట్స్లో ఉన్న ఆల్ సిమిలర్ డేటా, సేమ్ డేటా అంటే 2 సెట్స్లో ఉన్న సేమ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మాత్రమే మనం తెచ్చుకోవాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్షన్ అని ఒక సెట్ మెథడ్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనమాట. అలా ఎలా, ఈ రెండింటిలో కనుక సేమ్గా ఉన్న డేటా ఏది లేదా సింపుల్ నా దగ్గర ఒక సెట్ ఉంది 2, 4, 6, 8 అని, ఇంకోటి 1, 2, 3 అని ఒక సెట్ ఉంది. ఆ రెండింటిలో కూడా సేమ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఉన్న వాల్యూ ఏది 2 కదా. ఆ 2 సెట్స్లోని ఒకటే సేమ్ డేటాతో ఉన్న
వాల్యూని కనుక మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే దట్ మీన్స్ అప్ టైమింగ్ అనేది తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్షన్ అనే ఒక సెట్ ఆఫ్ మెథడ్ను ఉపయోగించడం ద్వారా ఏం చేయొచ్చు అంటే డేటాని మనం తెచ్చుకోవచ్చు అనమాట. అది ఎలా డీల్ చేస్తారనేది కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి ఏం చేద్దాం కోడ్ ప్లే గ్రౌండ్లోకి దాన్ని కూడా ఒకసారి ఎగ్జాంపుల్ ప్లేయర్ అవుట్ చేసి వచ్చేద్దాం. ఓకే, నా దగ్గర ఏమున్నాయంటే 2 సెట్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 సెట్స్లో ఏమున్నాయి చూడండి, 2 సెట్స్ ఉన్నాయన్నమాట. ఏంటిది, మొదటిది ఏ అనే ఒక సెట్, తర్వాత బి అనే ఒక సెట్ ఉంది. ఆ 2 సెట్స్ నుండి ఒకటే డేటాని తెచ్చుకోవాలనుకున్నాం. అంటే ఈ 2 సెట్స్లో కూడా కామన్గా ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్షన్ అనే ఒక సెట్ మెథడ్ సహాయంతో తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలంటే దానికి సింటాక్స్ ఏంటిది, ఫస్ట్ సెట్ నేమ్ చెప్పి తర్వాత డాట్ పెట్టి తర్వాత మనం ఏం చేయాలి, ఏ ఆపరేషన్ అయితే చేస్తున్నామో ఆ మెథడ్ని అక్కడ అప్లై చేసేసి తర్వాత 2 బ్రేసెస్ తీసుకుని దాంట్లోకి వెళ్ళి రెండో సెట్ని ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఆ రెండింటి మధ్య ఏమైంది జరిగిందంటే ఇంటర్సెక్షన్ అనే సెట్ మెథడ్ అనేది అప్లై అయిపోయి ఏమైందంటే ఆ 2 సెట్స్ నుండి సిమిలర్గా ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మాత్రమే ఏం చేస్తుంటే అవుట్పుట్లో షో చేయడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే 2 సెట్స్లో కామన్ డేటాని తెచ్చుకోవాలంటే ఇంటర్సెక్షన్ అనే సెట్ మెథడ్ని అప్లై చేస్తాం. ఇది అప్లై చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, అలానే మరొక దాని గురించి ఇప్పుడు చూద్దాం. థర్డ్ వన్ ఏంది, డిఫరెన్స్ అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. డిఫరెన్స్ అంటే ఏం చెప్పాను, డిఫరెన్స్ అనే మరొక సెట్ మెథడ్ గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, మరొక డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. నా దగ్గర ఏమున్నాయి, 2 సెట్స్ ఉన్నాయి. ఆ 2 సెట్స్ని కంపేర్ చేస్తున్నాను. కంపేర్ చేసేటప్పుడు ఏ సెట్లోని నేను ఏ సెట్ని ఏం చేశానంటే బి సెట్తో కంపేర్ చేశాను. ఏ సెట్ని బి సెట్తో కంపేర్ చేశాను. అలా కంపేర్ చేసినప్పుడు ఏ సెట్లో ఉండి బి సెట్లో లేని డేటా ఏదైతే ఉందో ఆ డేటాని తెచ్చుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కంపేర్ చేస్తున్నాను. మన సతీష్ అని ఒక అబ్బాయి, అలానే ఇప్పుడు ఏం చేశానంటే కళ్యాణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఏం చేశారంటే కాలేజీకి ఒక బ్యాగ్లో ఏం చేశారంటే కొన్ని బుక్స్ తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరిలో నేను ఏం చేశానంటే సతీష్ అన్ని బుక్స్ తెచ్చుకున్నాడు అనుకున్నాను. ఆడి బ్యాగ్లో ఉన్న బుక్స్ కళ్యాణ్ బ్యాగ్లో లేని బుక్స్ ఏంటి అనేది చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే మనం ఒక సెట్లో ఉన్న డేటా మరొక సెట్లో లేని డేటా ఏంటిది అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఒక సెట్లో ఉండి రెండో సెట్లో ఏదైతే ఆ డేటా లేదో ఆ డేటాని మాత్రమే మనం చూడాలి అంటే ఏం చేస్తారంటే డిఫరెన్స్ అనే ఒక సెట్ మెథడ్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే డీల్ చేయవచ్చు అనేసి నేర్చుకున్నాం. అది ఎలా డీల్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దామా. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి కదా. ఆ 2 సెట్స్లో నేను ఏం చేస్తానంటే ఏ సెట్లో డేటా ఉంది బి సెట్లో మ్యాచ్ కాని డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మాత్రమే నేను తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే సెట్ మెథడ్లో డిఫరెన్స్ అనే ఒక ఆపరేషన్ దానికి అప్లై చేయడం ద్వారా నేను ఏం చేయొచ్చు అంటే మొదటి సెట్లో ఉండి రెండో సెట్లో ఏదైతే డేటా లేదో ఆ డేటాని మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఏ డాట్ డిఫరెన్స్ ఆఫ్ బి అని పెట్టామనుకో ఏ సెట్లో ఉండి బి సెట్లో లేని ఏదైతే డేటా ఉందో ఆ డేటాని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా సింటాక్స్ రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ డేటాని మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అర్థమైనట్టేనా? ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. అది బి డాట్ ఏ అని పెట్టాను. ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్. లేదా ఏ పెట్టాను, లేదా బి పెట్టాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్. 1 3 ఏమంటారు అవుట్పుట్? బి సెట్లో ఉండి ఏ సెట్లో లేని డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది రావచ్చు అనమాట. ఇది ఎంత రావచ్చు అంటే సెట్ ఆఫ్ 1,3 అని ఇంటీజర్ వాల్యూస్ అనేది రావచ్చు అనమాట. ఓకే, దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా. ఓకే, అలానే నెక్స్ట్ దాని గురించి చూద్దాం. అలానే నేనేం చెప్పాను, మరొక ఆపరేషన్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఆపరేషన్ ఏంది, సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏం చెప్పాను, మనం 2 సెట్స్ని కంపేర్ చేస్తూ ఉన్నాం.
ఆ 2 సెట్స్‌ని కంపేర్ చేసేటప్పుడు ఏంటి అని చెప్పాను. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏం చెప్పాను? సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏం చెప్పాను? ఆపోజిట్ ఆఫ్ ఆపోజిట్ ఆఫ్ ఏమని చెప్పాను? ఆపోజిట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్‌కి వ్యతిరేకంగా ఉన్న మెథడ్‌ని ఏమంటారంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఏంది అనేది చూద్దాం. 2 సెట్స్ తీసుకుంటాను నేను. ఆ 2 సెట్స్‌లో కామన్‌గా కాకుండా, కామన్‌గా లేని డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మొత్తాన్ని తెచ్చుకోవాలనుకున్నాను. నేను 2 సెట్స్ తీసుకున్నాను. ఆ 2 సెట్స్‌లో కామన్‌గా ఉన్న డేటా కాకుండా అసలు కామన్‌గా లేని డేటా మొత్తాన్ని తెచ్చుకోవాలనుకున్నాను. 2 సెట్స్‌లో కూడా మ్యాచ్ కాని డేటా ఏదైతే ఉంటదో ఆ డేటాని నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే తెచ్చుకోవాలి అనుకున్నాను. అంటే చాలామంది ఏం చేస్తారంటే మ్యాట్రిమోనీ అనే వెబ్‌సైట్స్‌లో ఏం చేస్తారంటే ఆ అమ్మాయి, అబ్బాయి డేటా ఇచ్చినప్పుడు వాళ్ళ సిమిలారిటీస్, వీళ్ళ సిమిలారిటీస్ ఎంత మ్యాచ్ అయినాయో చూస్తా ఉంటారు కదా! అలానే మా వోడు కొత్తగా ఏం చేశాడంటే మా సతీష్ అనే అబ్బాయి అసలు ఇద్దరికి మ్యాచ్ కాని డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాడు. అలా తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనోడు ఏం చేస్తాడంటే ఒక ఆపరేషన్ సహాయంతో తెచ్చుకోవచ్చు అనమాట. ఏంటిదంటే దాన్ని సిమెట్రిక్ డిఫరెన్స్ అని పిలుస్తారనమాట. అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అనే ఒక సెట్ మెథడ్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే 2 సెట్స్ లోపల కామన్‌గా లేని డేటాని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ సిమెట్రిక్ డిఫరెన్స్‌ని అప్లై చేస్తారనమాట. ఎలా ఏంది అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు దీన్ని ఏమనుకున్నా అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాను. ఏంటంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే మొదటి సెట్ తీసుకున్నాను. అలానే రెండో సెట్ తీసుకున్నాను. ఆ 2 సెట్స్ లోపల ఏం చేశానంటే అసలు రెండిట్లో కూడా మ్యాచ్ కాని డేటాని తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే క్యాప్ సింబల్ పెట్టాను. క్యాప్ సింబల్‌ని ఏమంటారంటే క్యారెట్ ఆపరేటర్ అంటారనమాట. ఓకే. క్యారెట్ ఆపరేటర్‌ని ఇక్కడ ఇవ్వడం ద్వారా నేను ఏం చేశానంటే ఆ 2 సెట్స్‌లో ఏదైతే ఉందో ఆ 2 సెట్‌లో కామన్‌గా లేని డేటాని తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తానంటే ఇలా సిమెట్రిక్ డిఫరెన్స్ ఆపరేటర్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనమాట. అప్పుడు నాకేమైందంటే రెండిట్లో సిమిలర్‌గా ఉన్న డేటా ఏది 2. ఆ 2 కాకుండా మిగిలిపోయిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మొత్తాన్ని కూడా నేను తెచ్చుకోవాలంటే ఏం చేస్తానంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అనే ఒక స్ట్రింగ్ ఒక సెట్ మెథడ్ సహాయంతో ఏం చేస్తానంటే ఇలా డేటాని అప్లై చేసుకోవడం చేస్తానన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే. అలానే మనం నెక్స్ట్ కాన్సెప్ట్‌కి కూడా వెళ్ళిపోతాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాము? సబ్సెట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. సబ్సెట్ అంటే ఏందనేది చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సబ్సెట్ అనే ఒక ఆపరేషన్ గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. సబ్సెట్. సబ్సెట్ అంటే ఏంది? సబ్సెట్ అంటే ఏందో చూద్దాం. అందుకు నాకు ఎగ్జాంపుల్ ఆధారంగా చూద్దాం. ఏ ఈక్వల్ టు నేను తీసుకున్నానంటే ఒక సెట్ తీసుకున్నాను. అది ఎంత తీసుకున్నా అంటే 1, 2, 3, 4, 5 అని ఒకటి తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే బి ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేశానంటే బి ఈక్వల్ టు అని పెట్టేసేసి ఏం చేశాను బి ఈక్వల్ టు అనేసి ఏం తీసుకోనంటే 2, 3 అని తీసుకున్నాను. ఓకేనా. అంటే నేను 2 సెట్స్ తీసుకున్నాను. ఆ 2 సెట్‌లో ఒక సెట్‌లో ఏం తీసుకున్నానంటే 1, 2, 3, 4, 5 అని ఇంటీజర్ వాల్యూస్‌తో ఒక సెట్ ఉంది. అలానే నా దగ్గర 2, 3 అనే ఇంటీజర్ వాల్యూస్‌తో మరొక సెట్ ఉందన్నమాట. ఆ 2 సెట్స్‌ని నేను కంపేర్ చేద్దాం అనుకున్నాను. ఎలా కంపేర్ చేద్దాం అనుకున్నా అంటే బి అనేసి రెండో సెట్ ఏదైతే ఉందో ఆ రెండో సెట్‌లో ఉన్న ఆల్ ద డేటా మొదటి సెట్‌లో ఉందా లేదా చూద్దాం అనుకున్నాను. అంటే నేను రెండో సెట్‌లో ఏదైతే డేటా తీసుకున్నానో ఆల్ ద డేటా ఆ సెట్‌లో తీసుకున్న డేటా అంతా కూడా వేరొక సెట్‌లో ఉందా లేదా అనేది చెక్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే సబ్సెట్ సబ్సెట్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో ఏం చేస్తారంటే డీల్ అనేది చేస్తారన్నమాట. సబ్సెట్ అంటే ఏంటి? మీ అందరికి అర్థమైందా? సబ్సెట్ అంటే అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? సబ్సెట్ అంటే ఏంటంటే మనం తీసుకున్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది బి అనే సెట్లో ఉన్న డేటా ఏ అనే సెట్లో ఉంది అంటే మనం బి అనే సెట్ ఏదైతే తీసుకున్నామో ఆ సెట్ లోపల ఉన్న ఆల్ ద డేటా మొత్తం కూడా ఎక్కడ ఉంది అంటే ఏ అనే సెట్లో కనుక ఉంది అంటే దాన్ని ఏమంటారంటే సబ్సెట్ అని పిలుస్తారు అనమాట. ఆ సబ్సెట్ అనేది ఎలా డీల్ చేస్తారని ఒకసారి చూద్దాం. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా దగ్గర కొన్ని సెట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి సెట్స్ తీసుకుంటున్నాను. నేను ఏం చేశానంటే ఏ అని ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఒక సెట్ రాసుకున్నాను అనమాట. ఏం తీసుకుందంటే దాంట్లో 1,
2, 3, 4, 5 అనే వాల్యూస్తో ఒక సెట్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, బి అనే అనదర్ వేరియబుల్ తీసుకొని దాంట్లో మరొక సెట్ పెట్టుకున్నాను. ఏమని పెట్టుకున్నాను, 2, 3 అనే వాల్యూస్తో నేను ఏం చేసుకున్నానంటే మరొక సెట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సబ్సెట్ అనే ఆపరేషన్ గురించి చూస్తున్నాను. సబ్సెట్ అంటే ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దాంట్లో ఏంటంటే బి అనే ఒక సెట్ తీసుకున్నాను. ఆ బి అనే సెట్లో ఉన్న డేటా మొత్తం కూడా ఏ అనే సెట్లో కనుక ఉంది అంటే అది ఆర్డర్గా ఉందా లేకపోతే ఎక్కడ ఉంది అనేది నాకు అనవసరం అనమాట. అంటే మనం ఏదైతే బి అనే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్లో క్రియేట్ చేసిన సెట్ ఏదైతే ఉందో ఆ సెట్లో ఉన్న ఆల్ ద డేటా మొత్తం కూడా ఏ అనే సెట్లో కనుక ఉంది అంటే దాన్ని అప్పుడు ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బిఈ సబ్సెట్ ఆఫ్ ఏ అని పిలుస్తారు. అంటే పిలో ఉన్న డేటా అంతా ఏలో ఉంది అని చెప్పాలి అంటే దాన్ని మ్యాథ్స్ భాషలో కానీ కంప్యూటర్ భాషలో కానీ ఏమని పిలుస్తారంటే సబ్సెట్ అని పిలుస్తారు అన్నమాట. అలా సబ్సెట్ అనేది డీల్ చేయాలంటే ఎలా చేస్తారని చూద్దాం. అందుకోసం ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం రాస్తున్నాను, ఫస్ట్ ఏ సెట్ని సబ్సెట్గా చేస్తుంది, బి అనే సెట్ ఏదైతే తీసుకున్నానో ఆ సెట్లో ఉన్న ఆల్ ద డేటా ఈ సబ్సెట్ హాఫ్ అని పెట్టి ఏ అని పెట్టాను. అంటే నేను బి అనే ఒక సెట్ని ఏ అనే సెట్ని కంపేర్ చేస్తున్నాను. ఎలా కంపేర్ చేస్తున్నాను, బి అనే సెట్లో ఉన్న ఆల్ ద డేటా మొత్తం ఏ అనే సెట్లో ఉంది అనేది కంపేర్ చేస్తున్నాను. అలా కంపేర్ చేయాలంటే ఏం చేస్తానంటే సబ్సెట్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ సహాయంతో కంపేర్ చేస్తారు. అలా చేయాలంటే సింటాక్స్ ఏంటంటే ఏదైతే సబ్సెట్ అని చెప్పాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ చెప్పి తర్వాత డాట్ పెట్టి ఈ సబ్సెట్ అనే కీవర్డ్ పెట్టి తర్వాత 2 బ్రేసెస్లో ఏం చేయాలంటే ఏ సెట్ అయితే కంపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సెట్ అనేది ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ట్రూ అని కనుక వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే బి అనే సెట్ ఏదైతే ఉందో ఆ సెట్లో ఉన్న ఆల్ ద డేటా ఏ అనే సెట్లో ఉంది అని దాని మీనింగ్ అనమాట. సపోజ్ దట్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే బిలో నేను ఏం చేసేసంటే 3 తీసేసేసి 7 అని పెట్టాను. అంటే నాకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం. అవుట్పుట్ చూడు ఏమొచ్చింది, ఫాల్స్ అని వచ్చింది. అంటే ఏమైంది, 2, 7 అనే డేటా అనేది ఒక సెట్లో 2, 7 అనే డేటా ఉంది కదా, ఆ డేటా మొత్తం కూడా నాకు ఏమైందంటే ఏ అనే సెట్లో మ్యాచ్ కాలేదు. మ్యాచ్ అయ్యింది అంటే 2 అని వస్తుంది, మ్యాచ్ కాలేదు అంటే ఫాల్స్ అని రావడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఇలా చేయడంలో అవును సార్. ఎవరికైనా సరే డౌట్ ఉంది లేదు కదా, ఓకే. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే పొరపాటు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ ఏని బీని పొజిషన్స్ వాడుతాం అనుకున్నాను. ఇక్కడ ఏం చేద్దాం అంటే ఏ పెట్టుకుందాం, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే బిని పెట్టుకుందాం. పెట్టుకుని నేను ఏం చేసాను అంటే క్లియర్ ఆన్ చేసి చూసాను, నాకేముంది చూడు ఫాల్స్ అని ఇచ్చింది. అంటే ఇప్పుడు దాకా నేను ఏం చేశాను, బి అనే సెట్లో ఉన్న ఆల్ డేటా ఏ అనే సెట్లో కనుక ఉంది అంటే అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారు సబ్సెట్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ సహాయంతో చూస్తాం. అలానే నాకు క్వైరీ ఇప్పుడు ఏంటంటే ఏ అనే సెట్లో ఉన్న ఆల్ ద డేటా, ఏ అనే సెట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం కూడా బి అనే సెట్లో కనుక ఉంది అనేది చూడాలి అంటే అప్పుడు ఏ మెథడ్ ద్వారా చూస్తారనేది నా దగ్గర ఉన్న మరొక ఎగ్జాంపుల్ అనమాట. దాన్ని ఏమంటారంటే సూపర్ సెట్ అని పిలుస్తారు. సూపర్ సెట్ అంటే ఏంటనేది చూద్దాం. ఇప్పుడు నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి అన్నమాట. ఏమున్నాయంటే ఒక సెట్లో ఏమున్నాయి 1,3 అని ఒక డేటా ఉంది. అలానే నా దగ్గర మరొక సెట్ ఉంది, ఏముందంటే బి అని మరొక సెట్ ఉంది. ఆ సెట్లో డేటా ఏముందంటే 1, 2, 3, 4 అనే ఇంటీజర్ వాల్యూస్తో నా దగ్గర ఏముందంటే మరొక సెట్ ఉందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏ సెట్ ఏదైతే ఉందో ఏ సెట్లో ఉన్న ఆల్ ద డేటా మొత్తం కూడా బి అనే సెట్లో కనుక ఉంది అనేది చెక్ చేయాలి అనుకో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేటర్ సహాయంతో చెక్ చేయడం అనేది చేస్తాను. దాన్ని ఏమంటారంటే సూపర్ సెట్ అని పిలుస్తాను అనమాట. అంటే ఏ అనే మొదటి సెట్ ఏదైతే ఉందో మొదటి సెట్లో ఉన్న ఆల్ ద డేటా మొత్తం కూడా సెకండ్ సెట్లో కనుక ఉంది అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఏ ఈజ్ ఏ సూపర్ సెట్ అని పిలుస్తాం అనమాట. ఏ అనే దాన్ని సూపర్ సెట్ అనేది చెప్పాలి అంటే ఎలా చెప్తారంటే ఏ అనే సెట్లో ఉన్న ఆల్ ద డేటా మొత్తం కూడా బి అనే సెట్లో ఉన్న డేటాతో కనుక మ్యాచ్ అయింది అనుకో దాన్ని అప్పుడు ఏమంటారంటే ఏ అనే దాన్ని ఒక సూపర్ సెట్ అని పిలుస్తారు అనమాట. ఆ సూపర్ సెట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూసేసి వచ్చింది. అంటే ఇది కూడా సూపర్ సెట్ అనేది కూడా ఒక సబ్సెట్ లాంటిది. కాకపోతే ఏం చేస్తారంటే బిలో ఉన్న డేటా మొత్తం కూడా ఏలో ఉంది అంటే దాన్ని సబ్సెట్ అంటారు. ఏలో ఉన్న డేటా మొత్తం కూడా బిలో కనుక మ్యాచ్ అయ్యింది అంటే
దాన్ని ఏమని పిలుస్తారంటే సూపర్ సెట్ అని పిలుస్తాను. సార్ మనం దీన్ని కూడా ఏం చేద్దామంటే ఒకసారి ఫోర్త్ ప్లే గ్రౌండ్లోకి ప్లేయర్ని చేసి వచ్చాము. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ వాల్యూస్ని మార్చుతున్నాను అనమాట. ఇక్కడ నేను ఏం చేద్దాం, దీన్ని బి అనుకున్నాను సపోజ్. ఓకేనా, బి అనుకున్నాను. ఇక్కడ దీన్ని ఏమనుకున్నాను అంటే ఏ అనుకున్నాను. ఏ అనుకున్నాను. ఓకే ఓకే, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండు వేరియబుల్స్ తీసుకున్నాను, ఏ అని బి అని. దాంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సూపర్ సెట్ సూపర్ సెట్ సూపర్ సెట్ ఆఫ్ బి అని పెట్టాను. అంటే అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది, ఏ అనే డేటాలో ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా బి అనే డేటాతో కనుక మ్యాచ్ అయింది అనుకో, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు, దాన్ని ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తారు, ఏమని పిలుస్తారు సో ఏ అనే సెట్లో ఉన్న డేటా బి అనే సెట్లో ఉన్న డేటాతో కొంచెం మ్యాచ్ అయిందనుకో, సారీ ఫర్ జస్ట్ నా దగ్గర ఏమున్నాయంటే రెండు సెట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయంటే యా, ఒక చిన్న మిస్టేక్ చెప్పాను, ఒకసారి చూద్దాం. అంటే నా దగ్గర రెండు సెట్స్ ఉన్నాయి అనమాట. ఆ రెండు సెట్స్లో ఏం చెప్తున్నానంటే, నా దగ్గర రెండు సెట్స్ ఉన్నాయి కదా, ఏమేమి సెట్స్ ఉన్నాయి నా దగ్గర ఒక రెండు సెట్స్ ఉన్నాయి అనమాట. ఒకసారి లెక్క ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే నా దగ్గర రెండు సెట్స్ ఉన్నాయి అనమాట. ఏంటిదంటే ఏ అనే ఒక సెట్ ఉంది. ఆ సెట్లో వాల్యూ ఏమున్నాయి అంటే 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్తో నా దగ్గర ఉందంటే ఒక సెట్ ఉందన్నమాట. ఓకే, ఆ సెట్లో ఇంకొక సెట్ ఏముందంటే బి అని మరొక సెట్ ఉంది. ఆ సెట్లో ఏముంది అంటే 2, 3 అనే వాల్యూస్తో నా దగ్గర ఏముందంటే మరొక సెట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే బిలో ఉన్న ఆల్ డేటా సెట్లో కనుక ఉంది అంటే అప్పుడు దాన్ని కనుక చెక్ చేయాలంటే ఏం చేస్తానంటే బిలో ఉన్న ఆల్ ద డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా ఏ అనే సెట్లో కనుక ఉంది అనేది చెక్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే సబ్సెట్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే డీల్ చేస్తారు అనేది మనం నేర్చుకున్నాం. ఒకసారి కావాలంటే ఇక్కడికి వెళ్ళి ఒకసారి క్లియర్ అవుట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ సూపర్ తీసేసి ఇక్కడ ఏం చేశాను సబ్ అని పెట్టాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను, బి అనే సెట్ ఏదైతే ఉందో ఆ సెట్లో ఉన్న ఆల్ ద డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా ఏ అనే సెట్లో మ్యాచ్ అవుతుంది, ఏ అనే సెట్లో ఉన్న మ్యాచ్ అవుతుంది అనేది కనుక చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పడం ద్వారా ఏం చేస్తారంటే బి అనే సెట్లో ఉన్న ఆల్ ద డేటా అంతా కూడా ఏ అనే సెట్లో ఉన్న డేటాతో మ్యాచ్ అవుతుంది అనేది కనుక దాంట్లో ఉన్న డేటాతో మ్యాచ్ అవుతుంది అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ సబ్సెట్ అనే కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే డీల్ చేస్తారన్నమాట. ఓకే, అలానే ఇప్పుడు నేను ఇంకో కండిషన్ ఉంది, ఏ అనే సెట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం కూడా ఏమైందంటే బి అనే సెట్లో ఉన్న డేటాతో కనుక మ్యాచ్ అవుతుంది అంటే అలా చెప్పాలి అంటే అప్పుడు ఏం చేస్తారంటే సూపర్ సెట్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చెప్తారన్నమాట. ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే ఇక్కడ బి తీసేసి నేను ఏం చేశానంటే ఏ అని పెట్టాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏ తీసేసి బి అని పెట్టాను. ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే సబ్ తీసేసి సూపర్ అని పెట్టాను అన్నమాట. సూపర్ సెట్ ఆఫ్ బి అని పెట్టాను. అంటే అప్పుడు నాకు ఏమని వచ్చిందో చూద్దాం. ఏమని వచ్చింది అంటే ఏ అనే ఏదైతే సెట్ తీసుకున్నామో ఆ సెట్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది బి అనే సెట్లో ఉన్న డేటాతో కనుక మ్యాచ్ అయ్యింది అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే సూపర్ సెట్ అని కూడా పిలుస్తారు. బట్ నాకు సూపర్ సెట్ అంటే ఏంది, సబ్ సెట్ అంటే ఏంది బాగా కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి దానికి ఫైనల్గా ఒక హింట్ కార్డ్ వేసాను అనమాట. సూపర్ సెట్ అన్నా సబ్ సెట్ అన్నా రెండింటి యొక్క మీనింగ్ ఒకటే అనమాట. ఏంటిది అంటే సబ్ సెట్ అని ప్రూవ్ చేయడం.
అంటే మనం ఏదైతే ఒక డేటా అనేది కంప్లీట్గా వేరొక సెట్తో కనుక ఉంది అంటే దానిని ఏమంటారంటే సబ్సెట్ సూపర్ సెట్ అనే కాన్సెప్ట్తో మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే డీల్ చేస్తారనమాట. సూపర్ సెట్ చేసిన సబ్సెట్ చేసిన రెండింటి యొక్క మీనింగ్ ఒకటే అనమాట. ఆ రెండిట్లో ఏదో ఒక సెట్లో ఉన్న ఆల్ ద డేటా మొత్తం కూడా వేరొక సెట్లో మ్యాచ్ అయ్యింది అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తారంటే ఈ సూపర్ సెట్ సబ్సెట్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి ఏం చేస్తారంటే డీల్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే సబ్సెట్ అనే దాన్ని ఉపయోగిస్తారే కానీ సూపర్ సెట్ అనే కాన్సెప్ట్ని అసలు ఎప్పుడు కూడా వాడరు అనమాట. జస్ట్ మనకి సూపర్ సెట్ అంటే డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవడం కోసం మాత్రం మనం ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్ని నేర్చుకోవడం అనేది జరిగిందన్నమాట. ఓకేనా? ఓకే. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకుందాం. ఇంకొకటి ఏంటంటే డిస్ జాయింట్ అంటారు. డిస్ జాయింట్ అంటే ఏంటనేది చూద్దాం. డిస్ జాయింట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఇంతకు ముందర నేర్చుకున్నాం. జాయింట్ అంటే ఏంటి? జాయింట్ అంటే ఏంటి? కంబైన్. మనం 2 సెట్స్‌తో కంపేర్ చేసేటప్పుడు ఆ 2 సెట్స్‌లో కూడా ఏమైందంటే కంబైన్డ్ అయిన డేటా ఏదైతే ఉందో ఆ కంబైన్డ్ అయిన డేటాని మాత్రమే మనం తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేసాము? 2 సెట్స్‌లో కూడా కంబైన్డ్ డేటాని తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేసేసాము? ఇప్పుడు నా దగ్గర ఏ అని ఒక సెట్ ఉంది. అలానే బి అని మరొక సెట్ ఉంది. ఆ 2 సెట్స్‌లో ఉన్న కామన్ డేటాని తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు? ఇంటర్సెక్షన్ అనే కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు? రెండిట్లో ఉన్న కామన్ డేటాని తెచ్చుకోవచ్చు కదా. అసలు రెండిట్లో కూడా లేని కామన్ డేటా గురించి చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అనేది వాడతాను కదా. అంటే ఇక్కడికి వెళ్ళి ఒకసారి ఏందో డిస్జాయింట్ అంటే ఏందో చూద్దాం. ఏ ఈస్ డిస్జాయింట్ ఆఫ్ బి అని పెట్టిన ఏం జరిగిందో చూద్దాం. జస్ట్ వన్స్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏ ఈస్ వన్ సెకండ్ డిస్జాయింట్. ఇప్పుడు నేనేం చేశానంటే ఏ అనే ఒక సెట్ తీసుకున్నాను, బి అనే ఒక సెట్ తీసుకున్నాను. ఏ అనే సెట్లో ఉన్న డేటా, బి అనే సెట్లో ఉన్న డేటా ఒక్కటి కూడా కంబైన్ కాలేదు అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే డిస్జాయింట్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తానంటే డీల్ చేస్తారనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఏ అని ఒక సెట్ తీసుకున్నాను. దాంట్లో ఏం తీసుకున్నా అంటే 1, 2, 3, 4, 5 అని తీసుకున్నాను. ఓకే. అలానే బి అని మరొక సెట్ తీసుకున్నాను. దాంట్లో ఏం తీసుకున్నాను? 2, 3 1, 3 అని తీసుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఈ రెండిటిలో కూడా ఒక్క డేటా కూడా రెండిట్లో కూడా మ్యాచ్ కాలేదు అనేది తెలుసుకోవాలి అంటే మ్యాచ్ అయిందా లేదా కదా. అసలు మ్యాచ్ కాని డేటా ఉంది అనేది చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్జాయింట్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తారంటే డీల్ చేస్తారు. ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఫాల్స్ కనుక వచ్చింది అనుకో అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే రెండిట్లో ఏదో ఒక డేటా అనేది ఏంటంటే మ్యాచ్ అయిందని దాని మీనింగ్. సపోజ్ దట్ ఇక్కడ నేను ఏం చేశానంటే వాల్యూస్ మార్చాను. దీన్ని ఏం చేశానంటే 7 అని, దీన్ని ఏం చేశానంటే 8 అని ఇచ్చాను. ఇప్పుడు నాకేమైందో చూద్దాం. చూడు ఏమైంది? 2 అని వచ్చింది. అంటే మనం 2 సెట్స్ని కంపేర్ చేసేటప్పుడు ఆ 2 సెట్స్లో ఉన్న డేటా అనేది అసలు మ్యాచే కాలేదు. ఆ 2 సెట్స్లో ఉన్న డేటాలో ఒక్క వాల్యూ కూడా మ్యాచ్ కాని డేటా ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే డిస్జాయింట్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే డీల్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఫర్ కన్సర్న్ డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఫైనల్లీ మనం ఇప్పుడు దాకా ఏదైతే చెప్పుకున్నామో ఇదంతా ఒకసారి సమ్మరైజ్ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఒక హార్డ్లీ ఒక 10 మినిట్స్ తీసుకొని ఈ సెట్స్లో ఉన్న రిమైనింగ్ కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దాం కంప్లీట్ అనేది చేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే సెట్ మెథడ్స్ని గురించి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. వాటిలో ఒక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నామంటే యూనియన్ అనే ఒక సెట్ మెథడ్ అనేది చూసాం.
యూనియన్ అంటే ఏంటంటే ఒక సెట్ని మరొక సెట్తో కంపేర్ చేసినప్పుడు 2 సెట్స్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా కంబైన్డ్గా తీసుకోవడానికి ఏం చేస్తారంటే యూనియన్ అనే ఒక సెట్ మెథడ్ సహాయంతో డీల్ చేస్తారు. ఓకే, అలాగే ఇంటర్సెక్షన్ అంటే మనం ఏం నేర్చుకున్నాం, ఒక సెట్ని మరొక సెట్తో కంపేర్ చేసేటప్పుడు రెండింటిలో కూడా ఉన్న కామన్ డేటాని కనుక మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్షన్ అనే సెట్ మెథడ్ ఎక్కువగా అప్లై చేస్తారు. అలానే ఇంకొకటి ఉందన్నమాట, ఎక్కువగా వాడేది 4 అనమాట. మనం ఒక మొదటి సెట్లో ఉండి రెండో సెట్లో లేని డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే డిఫరెన్స్ డిఫరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే డీల్ చేస్తారనేది మనం నేర్చుకున్నాం. అలానే సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటంటే రెండు సెట్స్లో కూడా మ్యాచ్ కాని డేటా, అంటే రెండు సెట్లో కూడా సిమిలర్గా లేని డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అనే సెట్ మెథడ్ సహాయంతో ఏం చేస్తారంటే డీల్ చేస్తారనేది మనం నేర్చుకున్నాం. అలానే నెక్స్ట్ ఇంకోటి ఏం నేర్చుకున్నాము, రెండు సెట్స్ని కంపేర్ చేసేటప్పుడు మొదటి సెట్లో ఉన్న డేటా రెండో సెట్లో ఉన్న డేటాతో కనుక మ్యాచ్ అయ్యింది అంటే దాన్ని ఏమంటారు సూపర్ సెట్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో డీల్ చేస్తారని నేర్చుకున్నాం. సెకండ్ సెట్లో ఉన్న ఆల్ ద డేటా మొదటి సెట్లో ఉన్న డేటాతో కనుక మ్యాచ్ అయ్యింది అనేది చెప్పాలి అంటే ఏం చేస్తారంటే సబ్సెట్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే చెప్తారు అనేసి మనం నేర్చుకున్నాం. మొదటి సెట్లో ఉన్న డేటా రెండో సెట్లో ఉన్న అంతా డేటాతో ఏమైందంటే మ్యాచ్ అయ్యింది అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే సూపర్ సెట్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చెప్తామని నేర్చుకున్నాం. అలానే సెకండ్ సెట్లో ఉన్న ఆల్ ద డేటా మొదటి సెట్లో రిఫరెన్స్గా తీసుకున్న డేటాలో ఉన్న ఏదో ఒక వాల్యూతో ఏమైందంటే మ్యాచ్ అయ్యింది అనేది చెప్పాలి అంటే ఏం చేస్తారంటే సబ్సెట్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో డీల్ చేస్తారనేసి మనం నేర్చుకున్నాం. అలానే ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉందన్నమాట, అదేంటిది అంటే మనం ఏదైతే రెండు సెట్స్ తీసుకుంటామో ఆ రెండు సెట్స్లో కూడా ఏ డేటా కూడా సిమిలర్గా లేదు, ఉందా లేదా అనేది చెప్పాలంటే మనం ఏం చేస్తామంటే డిస్జాయిన్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో డీల్ చేస్తాం. నాకు అవుట్పుట్ అనేది ట్రూ కనుక వచ్చింది అంటే ఆ రెండు సెట్స్లో ఉన్న డేటా ఒక్కటి కూడా ఏమైందంటే సిమిలర్గా లేదు అని దాని మీనింగ్. ఆ ఫాల్స్ కనుక వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే రెండు సెట్స్లో కూడా ఏదో ఒక డేటా అనేది ఏమైందంటే మ్యాచ్ అయ్యింది అని దాని మీనింగ్ అన్నమాట. అలా మనం ఏం చేస్తామంటే ఇలా ఈ 7 సెట్ మెథడ్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే బోలెడన్న సెట్ ఆపరేషన్స్ అన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే ఈ 7తోనే మ్యాక్సిమం చేయడం అనేది చేస్తారన్నమాట. వీటిలో ఎవరికైతే డౌట్ ఉంది. అవును సార్. అలానే ఇవే కాకుండా మనకి ఇంకా ఏంటంటే ఇంకా బోల్డ్ అన్ని సెట్ ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. వాటిలో మిగతా కొన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వన్ బై వన్ నేర్చుకుంటా వెళ్ళిపోతాం. ఓకేనా? ఓకే. అట్లా నేను ఏం చెప్తున్నాను, నా దగ్గర ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాను. ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఒక సెట్ తీసుకున్నాను. ఏంటి 1, 2, 3, 4 అనే వాల్యూస్తో నేను ఏం చేసుకున్నానంటే ఒక సెట్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా? ఆ సెట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నేను ఒక వాల్యూ చెక్ చేద్దాం అనుకున్నాను. ఏంటిది, మా సతీష్ అనే అబ్బాయి ఫాస్ట్గా చేశాను, నేను ఒక సెట్ క్రియేట్ చేసావు సార్, ఆ సెట్లో 5 అనే ఇంటీజర్ వాల్యూ ఉందో లేదో చూడని చెప్పాడు. అంటే మనం ఏదైనా ఒక సెట్ క్రియేట్ చేసినప్పుడు ఆ సెట్ లోపల ఏదైనా ఒక వాల్యూ ఉందో లేదో చెప్పాలి అంటే ఏం చేస్తామంటే పద్దాకి ఆ సెట్ ఏముంది అని చూడవసరం లేదన్నమాట. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే 5 ఏంది మనం తీసుకున్న సెట్ నేమ్ ఏంది, ఏ కాబట్టి ఏ అని పెట్టాను. సెట్ నేమ్ ఏం చేశానంటే ప్లేయర్ 1 చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైంది ఫాల్స్ అని వచ్చింది. అంటే నేను చెప్పిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఏ అనే సెట్ లోపల లేదు అని దాని మీనింగ్ అనమాట. అలా చూడాలి అంటే ఏం చేస్తారంటే ఫాస్ట్ చెక్ చేయాలంటే ఇలా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే ఇలా చెక్ చేయడం అనేది చేస్తారు. సపోజ్ దట్ ఇక్కడికి వెళ్ళి 2 అని పెట్టాను, 2 ఇన్ ఏ అని పెట్టాను. అంటే 2 అనే ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో అది వచ్చి ఏ అనే వేరియబుల్లో ఉందా లేదా అని చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే ఏం చేస్తారంటే ట్రూ కనుక వచ్చిందంటే ఆ సెట్ లోపల ఆ వాల్యూ ఉందని చెప్తారనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా, అంటే మనం ఏదైనా ఒక సెట్ క్రియేట్ చేస్తే ఆ సెట్లో పర్టికులర్ వాల్యూ అనేది ఉందా లేదా అనేది చూడాలంటే ఏం చేస్తారంటే మనం అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ టెక్నిక్ సహాయంతో ఏం చేస్తారంటే డీల్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే. అలానే మనం మరొక కాన్సెప్ట్ గురించి కూడా మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అది ఏంటిది అంటే నా దగ్గర ఒక సెట్ ఉందన్నమాట. ఏముంది 1, 2, 3, 4 అనే వాల్యూస్ నా దగ్గర ఏముందంటే ఒక సెట్ ఉందన్నమాట. ఈ సెట్ లోపల టోటల్ వాల్యూస్ ఏమో చూద్దాం అనుకున్నాను. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే స్ట్రింగ్ తీసుకున్నాను, హాయ్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను.
ఈ హాయ్ అని ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసి అనుకున్నాను. ఈ హాయ్ అనే స్ట్రింగ్ లోపల టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం మనం? ఎలా తెలుసుకుంటాం? లెంత్ ఆఫ్ స్ట్రింగ్. అలానే మనం ఒక సెట్ కనుక క్రియేట్ చేస్తే ఆ సెట్ లోపల టోటల్ ఎన్ని వాల్యూస్ క్రియేట్ చేసేసాము సెట్ లోపల అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో నేర్చుకోవచ్చు అనమాట. అదేంటంటే లెంత్ ఆఫ్ ఏ సెట్. అంటే లెంత్ అంటే ఒక సెట్ ఎంతైతే మనం క్రియేట్ చేస్తామో ఆ సెట్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే లెంత్ ఆఫ్ ఏ సెట్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో డీల్ చేయొచ్చు. అలా డీల్ చేయాలంటే ఎలా చేస్తామో చూద్దాం. అలా చేయాలంటే మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి ఎల్ఈఎన్ హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఏం ఇచ్చాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది? సెట్ యొక్క లెంత్ తెలిసింది. ఆ సెట్ యొక్క లెంత్ అంతా కూడా నాకు అవుట్పుట్లో రావడం అనేది జరిగింది. ఇలా కూడా చేస్తారు కొంతమంది డెవలపర్స్. ఏం చేస్తారంటే ఈ ప్రింట్ అనేది తీసుకోకుండా ఇలా కూడా డీల్ చేయొచ్చు అనమాట. లెంత్ ఆఫ్ ఏ అని పెట్టాను. నాకు ఏం జరిగిందో చూద్దాం. నాకేం జరిగిందంటే ఎస్ కోడ్ లెంత్ ఆఫ్ ఏ ప్రింట్ రాయకుండా ఏం చేస్తారంటే ఎల్ఈఎన్ ఆఫ్ ఏ అని పెట్టడం అనేది ఆన్ అయితేగా చేస్తారన్నమాట. ఇలా కూడా చేసినా కానీ మనకి ఏమొస్తుందంటే అవుట్పుట్ రావడం అనేది జరిగింది. మనం తీసుకున్న సర్వర్లో ఏమవుతుందంటే రాదన్నమాట. ఎందుకని మనం ఏం చేస్తుంటే ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ ఏ అని తీసుకుంటాం. అలా తీసుకోవడం ద్వారా మనం ఏం చేస్తుంటే మనం ఏదైతే సెట్ క్రియేట్ చేసుకున్నామో ఆ సెట్ లోపల మనం ఏం చేస్తుంటే ఆల్ ద వాల్యూస్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే తీసుకోవచ్చు అని దాని మీనింగ్ అన్నమాట. దీంట్లో ఎవరికైనా థ్రెడ్ అవుతుంది. సార్ అలా నేను ఇప్పుడు ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ సెట్ లోపల నేను ఏం చేశానంటే మ్యాక్స్ వాల్యూ ఏదో చూద్దాం అనుకున్నాను అనమాట. నేను ఇప్పుడు ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాను. చేసుకుంటారంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి మ్యాక్స్ ఆఫ్ అని పెట్టి సెట్ నేమ్ కనుక చెప్పామనుకో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ సెట్ లోపల ఉన్న అంతా డేటాలో నుండి నేను ఏం చేస్తుంటే మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా తెచ్చుకోవడానికి ఎవరికైనా సరే అవుతుంది. ఇక్కడికి వెళ్ళి 7 అని ఇద్దాం. నాకు మ్యాక్స్ వాల్యూ ఎంత అనేది చూద్దాం అనుకున్నాం. ఎంత అని చూసినప్పుడు నాకు ఎంత వచ్చిందో చూడు, 7 అనేది వచ్చింది. అంటే మనం సెట్ కనుక క్రియేట్ చేస్తే ఆ సెట్ లోపల నేను ఏం చేస్తానంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి మ్యాక్స్ ఆఫ్ ఏ అని కనుక పెట్టామనుకో సెట్ నేమ్ వేరియబుల్ నేమ్, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వేరియబుల్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా తెచ్చుకోవడంలో కూడా ఎవరికి లేదు. అలానే మనం ఏం చేద్దామంటే ఇంకొక కంటెంట్ కూడా నేర్చుకున్నాం. ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ సెట్లో ఉన్న లీస్ట్ వాల్యూ తెలుసుకోవాలనుకున్నాం. లీస్ట్ వాల్యూ తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి ప్రింట్ ఆఫ్ అని పెట్టి మిన్ ఆఫ్ ఏ అని పెట్టామనుకో అప్పుడు ఏమైద్దో చూద్దాం. ఏమైద్ది, మనం తీసుకున్న సెట్ ఏదైతే ఉందో ఆ సెట్లో ఉన్న మినిమం వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏం చేస్తామంటే ఇలా మనం తెచ్చుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఏంటిది 1, 2, 3, 4 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాను. ఆ సెట్ లోపల నేను ఏం చేశాను, టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూడాలి అంటే నాకు అర్థమైపోయింది. లెన్ ఆఫ్ ద్వారా ఎన్ని వాల్యూస్తో నేను సెట్ క్రియేట్ చేశాను. అలానే ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ సెట్ లోపల హైయెస్ట్ వాల్యూ ఏదో తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేశాము మ్యాక్స్ ఆఫ్ అనే ఒక ఆపరేటర్ సాయంతో ఏం చేశానంటే నేను తెలుసుకున్నాను. అలానే ఒక సెట్ లోపల లీస్ట్ వాల్యూ తెలుసుకోవాలంటే మిన్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సాయంతో డీల్ చేయొచ్చు నేర్చుకున్నాను. అలానే ఒక సెట్ కనుక మనం క్రియేట్ చేస్తే ఒక ఇంటీజర్ సెట్, ఆ సెట్లో ఉన్న అన్ని వాల్యూస్ ఎడిషన్ కనుక చేస్తే టోటల్ ఎంత వస్తుందో చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేయొచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే సమ్ ఆఫ్ అంటారు. అంటే సమ్ ఆఫ్ అని దానికి పెట్టేసి నీకు ప్లే అరేంజ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది చూడు, అక్కడ మనం ఏదైతే సెట్ తీసుకున్నామో ఆ సెట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఏమైందంటే డైరెక్ట్గా ఏమవుతుందంటే ఎడిషన్ అయిపోయి అది యొక్క అవుట్పుట్ ఎంతైతే ఉందో ఆ అవుట్పుట్ మొత్తం కూడా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అందుకని సెట్స్తో డీల్ చేయడం అనేది చాలా ఈజీగా అనేది సెట్ చేస్తారంటే అందరూ కూడా ఏం చేస్తారంటే డేటాబేస్లో డేటాను పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఈ సెట్స్ రూపంలో ఏం చేస్తారంటే డేటాను పెట్టడం అనేది ఎక్కువగా చేయడం అనేది చేస్తున్నారు. దీంట్లో ఎవరికైతే రెడీ అవుతుంది. దీంతో మనకి ఇంకా ఇవే కాకుండా ఇంకా బోల్డ్ రకాల ఐటమ్స్ చేస్తారన్నమాట. మోస్ట్ ఫ్రీక్వెంట్గా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే
ఈ ఆపరేషన్స్ని మాత్రమే ఏం చేస్తారంటే ఎక్కువగా చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. దీంతో మనకి ఏమైందంటే సెట్స్ అనే కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగిపోయిందనమాట. ఓకే. అలానే మనం నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దాం, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే డిక్షనరీస్ అని మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ కాన్సెప్ట్తో మనం ఏం చేద్దామంటే ఈ డేటా స్ట్రక్చర్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ అనేది చేసేస్తాం. అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ అండ్